నాని హీరోగా నటించిన హిట్ ద కేస్ 3 మే 1వ తారీఖు రిలీజ్ అవబోతోంది. దానికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. అసలు కేస్ 3 ఏంటి? దీని గురించి తెలుసుకోవాలంటే ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలి. అతనే శైలేష్ కొలను. సో ఇతను హిట్ అనే ఆ పేరుకి ఇతనే మూలం అనమాట. సో హిట్ 1 తీశాడు మన విశ్వక్సేన్తో, హిట్ 2 తీశాడు మన అడవిశేషుతో, ఇప్పుడు హిట్ 3 నానితో. అసలు హిట్ 1, హిట్ 2, హిట్ 3 ఏంటంటే ఇంకా హిట్ 20 వరకు ఉన్నాయండి. సో శైలేష్ కొలను ఫస్ట్ సినిమా తీసినప్పుడే మనకి క్లియర్గా చెప్పాడు, నేను ఓన్లీ ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్ అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్తోని 20 సినిమాలు తీస్తాను, నా దగ్గర 20 కేసులు ఉన్నాయి. సో కేస్ 1 అయిపోయింది, కేస్ 2 అయిపోయింది, ఇప్పుడు కేస్ 3. సో కేస్ 1 మనం చూసాము ఏ రేంజ్లో జనాదరణ పొందింది. ఒక నెక్స్ట్ లెవెల్ అండి ఆ ఇన్వెస్టిగేషన్. విశ్వక్సేనకి ఒక హిట్ అనేది నిజంగా చెప్పాలంటే ఆ టైంలో విశ్వక్సేనకి ఒక పెద్ద హిట్ ఇచ్చింది అనమాట. అతని యాక్షన్ పరంగా కానీ లేదంటే ఆ సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట, ఒక రేంజ్ అనమాట. అసలు హిట్ 2కి వచ్చేటప్పటికి కొంచెం ఏమంటే గెస్సింగ్ అనేది మనకి ఈజీగా గెస్ చేయొచ్చు అనిపించింది అడవిశేషుది. బట్ ఓవరాల్ సినిమా చాలా బాగుంది కేస్ 2. బట్ ఏంటంటే కేస్ 1తో పోల్చుకుంటే కేస్ 2 కొంచెం డల్ అయింది, బట్ సినిమా ఇస్ గుడ్. ఇప్పుడు కేస్ 3 నానితో కేస్ 3 తీస్తున్నాడు. మిగతా ఇంకా 17 కేసెస్ ఉన్నాయి. సో ఎవరి హీరోగా నటిస్తాడు, ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క హీరో అని చెప్పాడు. సో ఎక్కడి నుంచి తీసుకొస్తాడో మనకు తెలియదు మన శైలేష్ కొలను. కానీ మనం ఇప్పుడు హిట్ 3 గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రస్తుతానికి హిట్ 3 రిలీజ్ అవబోతుంది మే 1వ తారీఖు. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఒకటి నాని నటిస్తున్నాడని, 2 క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసే కామెడీ, లవ్, రొమాన్స్, మాస్క్కి భిన్నంగా జనాలని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే థ్రిల్ మూవీ అంటే మనం థియేటర్లో అలా కూర్చుండిపోతాము. ఏం జరుగుతుంది నెక్స్ట్, ఏం జరుగుతుంది నెక్స్ట్ మినిట్లో, ఏం జరుగుతుంది, ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారు, అసలు ఏంటి అని ఈ ఒక్క ఎలిమెంట్తోనే జనాలని థియేటర్లో అలా కట్టిపడేస్తారన్నమాట ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్. సో ఆ జోనర్లోనే ఈ కేస్ 1 కానీ కేస్ 2 కానీ ఇప్పుడు కేస్ 3. సో నాని యాక్షన్ గురించి పర్టికులర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు, చెప్పవసరం లేదు. ఈ సినిమాలో ఒక డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అయింది. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 అడుగుల జైల్లో అన్నా ఉండాలి, లేదంటే భూమి లోపల 6 అడుగుల హోల్లో అన్నా ఉండాలి. ఈ డైలాగ్ నేను చెప్తే ఎటకారంగా కామెడీగా ఉందండి. అదే నాని సినిమాలో ఆ బేస్ వాయిస్తో చెప్తే అదొక వైబ్రెంట్గా ఉందనమాట. ఈ ఒక్క డైలాగే కాదు, సినిమా ట్రైలర్ ఆ డైలాగ్తో స్టార్ట్ అయ్యి ట్రైలర్ అంతా చూస్తుంటే ఎంత అటెన్షన్ తీసుకుంటుంది, ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఎంత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పి ట్రైలర్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా శైలేష్ కొలను కొంచెం జాగ్రత్త తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే కేస్ 1 తర్వాత కేస్ 2 కొంచెం డల్ అయింది అనిపించింది, కాబట్టి కేస్ 3 మీద చాలా జాగ్రత్త తీసుకుంటాడు. ఎందుకంటే మనోడి దగ్గర ఇంకా 17 కేసెస్ ఉన్నాయి కాబట్టి వాటి మీద నమ్మకం కలగాలి, ఎక్స్పెక్టేషన్స్ పెరగాలి అంటే ఈ సినిమా మీద చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో అందుకని ఈ సినిమాలో ప్రతి ఎలిమెంట్ని చాలా కీన్గా, చాలా అబ్జర్వ్డ్గా తీసినట్టు అనిపించింది. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయితే సినిమాలో ఉందండి. నాకైతే ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా మందికి ఆసక్తి కలిగిస్తుంది, చాలా మందిని థియేటర్లో కదలకుండా కూర్చోబెడుతుంది. ఒక థ్రిల్లింగ్ సినిమాకి కావాల్సింది ఏంటంటే కామెడీ కాదు, అండ్ ఎమోషన్స్ ఉండాలి. కానీ ఎమోషన్స్కి మించి సస్పెన్స్ అనేది ఉండాలి. ఎలా అంటే మనం ఒక సీన్ చూస్తున్నామంటే దానికి నెక్స్ట్ జరిగేది ఊహించేలాగా ఉండకూడదు. మనం ఊహించింది జరగనప్పుడే ఆ థ్రిల్ ఎలిమెంట్ అనేది సినిమాలో ఉంటుంది. ఏ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ అయినా, ఏ థ్రిల్లర్ అయినా సరే, థ్రిల్ ఎలిమెంట్ అంటే మనల్ని, అంటే మన బ్రెయిన్కి అందని ఒక ఎలిమెంట్ అనేది సినిమాలో పెట్టాలంటే మనం ఊహించకూడదు, ఊహించింది జరగకూడదు. అదే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్లో కానీ థ్రిల్లింగ్ మూవీస్లో కానీ మెయిన్ ఎలిమెంట్ ఉంటుంది. అలా వచ్చిన ఈ సినిమాలు ఒక రేంజ్ హిట్ అయ్యాయి. సో హిట్ 1 అలాగే జరిగింది. హిట్ 2కి వచ్చినప్పుడు కొంచెం గెస్సింగ్ అనేది వర్కౌట్ అయింది. హిట్ 3లో ఆ గెస్ ఎలిమెంట్ అనేది వర్కౌట్ అవ్వకూడదు అని డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. నాని కూడా దానికి మించి యాక్ట్ చేశాడు. ఈ సినిమా మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఒక మంచి మూవీ రాలేదు, చూడడానికి ఒక మంచి మూవీ లేదే అనుకుంటున్న జనాలకి సమ్మర్ హాలిడేస్లో, నిజంగా సమ్మర్ హాలిడేస్లో ఈ మధ్య అంటే లాస్ట్ 1 మంత్లో ఒక మంచి మూవీ అనేది రాలేదు. రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు, జనాదరణ లేదు థియేటర్లో. నేను రీసెంట్గా ఒక మూవీ పేరు చెప్పను, టికెట్ బుక్ చేశాను అనమాట. సో థియేటర్లో నా 4 టికెట్లే బుక్ అయినాయి. సో నెక్స్ట్ డే చూస్తే కూడా నా 4 టికెట్లే ఉన్నాయి బుక్ అయ్యి. సో క్యాన్సిల్ చేసేసాను. సో అలా ఉంది సిచ్యువేషన్. జనాలు సినిమా మీద ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్తున్నారు. సో ఫస్ట్ డేనే వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మూవీస్కి వెళ్తున్నారు కాబట్టి
సో ఈ సినిమా కొంచెం థ్రిల్ ఎలిమెంట్ ఉన్నా, కొంచెం సస్పెన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది. సో రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుంది. సో నాని కెరీర్ ఒక బెస్ట్ మూవీ అవుతుంది. శైలేష్ కొలను కూడా హిట్ 1 తర్వాత హిట్ 2 అంతా జనాదరణ పొందకపోయినా అంటే బాగానే ఆడింది. సో హిట్ 3 ఖచ్చితంగా ఒక మంచి హిట్ కొట్టి నెక్స్ట్ 17 కేసెస్ మీద ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుతాడు అని నేను అనుకుంటూ ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.